వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. కిసక్కితో కిక్ ఎక్కిస్తారనుకుంటే ఫీలింగ్స్ తో పీక్స్ కి తీసుకెళ్లిపోయారు మన దేవిశ్రీ ప్రసాద్, పుష్ప అండ్ శ్రీవలి. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియో ఛానల్. మైసెల్ భగవాన్, హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. యా భగవాన్. చంద్రబోస్ గారి సాహిత్యం, దేవిశ్రీ సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, లక్ష్మీదాస శంకర్ బాబు పాడిన ఫీలింగ్స్ పాట ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ అయింది. మన అందరి ఫీలింగ్స్ ని కొల్లగొట్టింది. అవునండి, అసలు ఈ పాట వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ సాంగ్ మనకి కిస్క్ సాంగ్ దిగింది. కానీ ఈ పాట విన్న తర్వాత ఇదే మాస్ సాంగ్ లాగుంది మన పుష్ప 2 లో. అసలు సూపర్ మ్యూజిక్, వింటుంటేనే లేచి డాన్స్ చేయాలన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ లిరిక్స్ కానీ అంతా చాలా బాగుంది అనిపించింది నాకైతే సాంగ్. అల్లు అర్జున్ ఈజ్ యాజ్ యూజువల్, బట్ రష్మిక ఈజ్ సో క్యాజువల్. శివంగి లాగా తాండవం చేసి అవతల పడేశారు. షీ లిటరల్లీ కంపీటెడ్ విత్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్. మన కళ్ళన్నీ తన వైపే ఉంటే డాన్స్ చేస్తుంటే, అలాంటిది ఈ పాటలో మన కళ్ళన్నీ అటువైపు తిప్పుకోకుండా చేశారు రష్మిక గారు. మీకు గుర్తుంటే రావు ది బేబే సాంగ్ లో సాయి పల్లవి గారు ఇరగదీశారు. అసలు ఆ సాంగ్ చూస్తుంటే ఆవిడ గారు కనిపిస్తారు. ఇన్ ద సేమ్ వే మన ఈ ఫీలింగ్ సాంగ్ లో శ్రీవలి, రష్మిక గారు 100% కనిపిస్తున్నారు. ఆ ఎనర్జీ అసలు అల్లు అర్జున్ గారే సూపర్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ లాగా దిగారు మన రష్మిక గారు. నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీకి వేశారు. దాంతో పాటు రచ్చ రచ్చ చేసి అవతల పడేశారు రష్మిక గారు. రాక్ అండ్ రోల్ రాకెట్ రష్మిక గారు అనిపించారు. అండ్ కమింగ్ టు ద లిరిక్స్ అండి, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే క్లియర్ గా ఉంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక వైఫ్ కి హస్బెండ్ కి మధ్య ఎప్పుడు ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అనే సెన్సిటివ్ రైటింగ్ కూడా ఉంది. ఎంత ఫోక్ సాంగ్ అంటే అది. ఆ సాంగ్, ఎనర్జీ, మ్యూజిక్ అన్ని కలిపి బీభత్సమైన ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఈ ఫీలింగ్స్ అయితే గనక. అవును భగవాన్, చంద్రబోస్ గారి సాహిత్యం అద్భుతం. ఒక ఫోక్ డాన్స్ కు సరిపడే సాంగ్ ని మాస్ గా కన్వర్ట్ చేసి ఫీలింగ్స్ అంటూ మన ఫీలింగ్స్ ని బయట పెట్టారు. అవునండి, అందుకే మన చంద్రబోస్ గారికి ఆస్కార్ కూడా వచ్చింది. కమింగ్ టు పుష్ప మ్యూజిక్ ఆసమ్ ఉందండి. కానీ రీసెంట్ గా మన శ్రీ ప్రసాద్ గారు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? దేవిశ్రీ గారు మొన్న పుష్ప ఈవెంట్ లో చెన్నైలో తను బయటపడ్డారు. దేవిశ్రీ గారు అవుట్ స్టాండింగ్ మ్యూజిషియన్ అనడంలో సందేహమే లేదు. అది తనకు నేషనల్ అవార్డు వచ్చింది. దేవి నుంచి పుష్ప వరకు తన పెర్ఫార్మెన్స్ మ్యూజిక్ పరంగా అల్టిమేట్ గా ఉందనడంలో అందరూ అంగీకరించేది. కానీ మొన్న దేవిశ్రీ గారు స్టేజ్ మీదే తన ఇబ్బందిని నిర్మాతల మీద వెళ్ళగక్కారు. నువ్వు అలా చెప్పటం కరెక్టా కాదా పక్కన పెడితే, అది మాత్రం ఖచ్చితంగా సందర్భం కాదు. ఒకవేళ తనకు ఇబ్బంది పడితే, ఇబ్బంది పడిన రోజు కూడా తను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. లేదా తను అంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఏదో రకంగా తన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ తప్పుల కన్నా డ్యామేజ్ మాత్రం తనకు జరుగుతుంది. కారణాలు ఏవైనా కావచ్చు. దేవిశ్రీ గారు తన స్టాండర్డ్ లో మాత్రం సాంగ్స్ ఇవ్వలేదు. కిసిక్ సాంగ్ కూడా ఒక స్టాండర్డ్ లోనే ఉంది. ఫీలింగ్స్ కూడా తనకో రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ కి అచీవ్ కాలేదు. ఈ సాంగ్ మన ఫీలింగ్స్ ను కొల్లగొట్టడానికి కారణం కొరియోగ్రఫీ, అల్లు అర్జున్ అండ్ రష్మిక గారు చించ అవతల పడేశారు. ఇకపోతే ఇలాంటి అన్ని సమస్యలు వచ్చినప్పుడు నాకు తెలిసి డైరెక్టర్ గారు అనుసంధానం చేసి somehow he has to balance the status quo, because ultimately he is the captain of the ship to get the wonderful product. However, ఇదంతా సద్దుమణిగిపోయింది. నెక్స్ట్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్స్ అందరూ క్లారిఫై చేశారు. బట్ మన బాధ ఏంటంటే ప్రొడక్ట్ ఇంకొంచెం బెటర్ గా వచ్చి ఉండేదని ఫీలింగ్. జనరల్ గా కాంట్రవర్సీలు అనేది క్రియేట్ చేసుకుంటారు మూవీ కోసం. మన దేవిశ్రీ ప్రసాద్ గారి కాంట్రవర్సీ ఆటోమేటిక్ వచ్చేసింది, ఏ ప్లాన్ లేకుండా. ఇది మన పుష్పకి అడ్వాంటేజ్ అనుకోండి. అండ్ మీరన్నట్టు డైరెక్టర్ గారు చూసుకుంటారు, కానీ ఇది దేవిశ్రీ గారు పాప్ చేసేసారు అక్కడ. అక్కడ ఆయన గారి చేతిలో కూడా లేకుండా వెళ్ళిపోయిన స్టేట్ క్రియేట్ అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ అందు గురించే యూనో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టుంది. బట్ అగైన్ యాజ్ యూ మెన్షన్, ప్రొడ్యూసర్స్ దానికి క్లారిటీ ఇచ్చి కూల్ చేశారు. ఇంకొకటి చిన్నదండి, మన మన ఫీలింగ్ సాంగ్ మన రాహుల్ సిప్లిగన్ పాడి ఉంటే గనక కేకలు విజిల్స్ శంకర్ బాబు వాయిస్ స్మూత్ గా ఉంది. దీనికి కొంచెం రఫ్ గా ఉన్న మాస్ వాయిస్ కావాలి. సో మన రాహుల్ సిప్లిగన్ ఈజ్ పర్ఫెక్ట్ చాయిస్ భగవాన్. ఎస్పెషల్లీ ద క్రెడిట్ గోస్ టు రష్మిక గారు. అంత స్పేస్ ఇచ్చిన అల్లు అర్జున్ గారు.
ఎస్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా అండ్ ఫీలింగ్ సాంగ్స్ తో మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా. ఇలాంటి కంటెంట్ తో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you. Thank you. నమస్తే.